ఈరోజు స్వర్గీయ శ్రీ విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బడుగు బలహీన వర్గాల నాయకులు, పోరాట యోధుడు అయినటువంటి వంగవీటి మోహనరంగా గారి 37వ వర్ధంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహానికి జనసేన నాయకులు, రంగా గారి అభిమానులు కులాలకు మతాలకు అతీతంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసినటువంటి త్యాగాన్ని, సేవా మార్గాన్ని విడవకుండా ప్రతి ఒక్కరూ రంగా గారి అభిమాని ఆయనను నడిపిన, ఆయన చూపిన బాటను కొనసాగించాలని, అటువంటి నాయకుడు చనిపోయి 37 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వారికి ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారని, అటువంటి నాయకుడిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, ప్రముఖ న్యాయవాది హరిదాసు గౌరీ శంకర్ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులేటి మురళీకృష్ణ గారు, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకీర్ హుస్సేన్ గారు, రాష్ట్ర వోక్స్ బోర్డు డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్ బేగ్ గారు, రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ డైరెక్టర్ బండి రవికాంత్ గారు, సుబ్రహ్మణ్యం గారు, గురుశెట్టి శ్రీనివాస్ గారు, తెనాలి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బొచ్చు శ్రీనివాస్ గారు, మట్టుపల్లి గోపాలకృష్ణ గారు, బండి రమాకాంత్ గారు, పోలిశెట్టి సాయి గారు, పసుపులేటి లీలాశంకర్, పోలిశెట్టి సాయి వెంకన్న, గోవాడ వీరయ్య, ఎలిశెట్టి శరత్ కుమార్, ఏర్లగడ్డ రవికుమార్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.